ఈ పాలమూరు జిల్లాలో బీసీ ఉద్యమం ఉప్పెన్నలాగా లేవంగానే వచ్చి మళ్ళీ ఈడికి కూడా వస్తారు. ఈడికి కూడా వచ్చి మేము కావేంకైతే మేము బీసీలమే అంటారు. మళ్ళా అంటారు రేపు పొద్దుగాల. అందుకే మా దర్వాజాలు బంద్ అయిపోయినాయి. బీసీలమంతా ఒక దిక్కు, పిడికెడు మంది లేని మీరు ఒక దిక్కుగా. ఈ పాలమూరులో ఇది బీసీ చైతన్య రాజకీయ చైతన్య సదస్సు కాదు, ఇది రెడ్లకు మనకు విడాకుల సదస్సు. ఇది వాళ్లకు మనకు విడాకులు. ఇవాళ విడాకులు ఇచ్చుకుంటా ఉన్నాం. మీ సోపతి మాకొద్దు. 70 సంవత్సరాలు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మీకు అప్పచెప్తే ఏం చేసిరయా? ఈడ కూర్చున్నటువంటి మా బీసీల తలలకు ఒక్కొక్క తలకాయకు 4 లక్షల అప్పు తయారు చేసి పెట్టారు. కుక్కకు పెత్తనం ఇస్తే కుండలు బలగొచ్చినట్టుగా మనము పరిపాలన చేయరాబాయ్ అని చెప్పి వీళ్ళకిస్తే 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఇలా మన బీసీ బిడ్డ, మన గౌళ్ళ బిడ్డ, మన ముదిరాజ్ బిడ్డ, మన ఎంబీసీ బిడ్డలు ఆ తల్లుల కడుపులలో పెరుగుతున్న పిండాల మీద కూడా లక్షల రూపాయలు అప్పు చేసి పెట్టిరు.